హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ డిడెట్ 1 పార్ట్ 1 నిన్న పోస్ట్ చేశాను. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. సో ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో అనమాట. చాలా క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. అందరూ అంటారు కదండి, దుబాయ్లో చాలా పెద్ద ఫిష్ అక్వేరియం ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఆ ఎక్వేరియం ఎక్స్పీరియన్స్ చేయడానికి నేనైతే వచ్చేసాను. చాలా క్రేజీ అంటే క్రేజీ ఉంది. చూసారా, వీళ్ళందరూ కూడా లోపలికి టికెట్ తీసుకోలేని వాళ్ళండి. సో బయట నుంచి కూడా మనకి కనబడుతుంది అనమాట. సో బయట నుంచి కనబడేది చాలా చిన్నది, బట్ లోపల నుంచి కనబడేది తోపు ఉంటుందండి. సో మేము లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కూడా టికెట్స్ నెక్స్ట్ బాబుకి మా అందరివి కూడా మా వారు ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నారనమాట ఫోన్లోని. సో చూపించాక లోపలికైతే నిజంగా చెప్తున్నాను, చాలా బాగున్నాయి. ఎన్ని రకాల చేపలు ఉన్నాయో. నేను అనుకున్నాను చాలా పెద్దది, చాలా అనుకున్నాను. బట్ నేను చూసింది ఇది కొంచెం వరకు మాత్రమే. లోపలికి వెళ్ళాక హాఫ్ ఆఫ్ ది మూమెంట్ ఇంకా చాలా బాగుంది అనమాట. తిరగాలంటే చాలా టైం పడుతుంది. బట్ మేము చాలా అలిసిపోయాము మేము తిరగడానికి కూడా. నెక్స్ట్ వచ్చేసి మేము లోపలికి అయితే వెళ్తున్నాం, చూడండి. ఫైనలీ అండర్ వాల్ ఎక్వేరియంలోకి అయితే మేము ఎంటర్ అయిపోయాము. మనకి ఎక్కడికి వెళ్ళా సరే ఈ ప్లేసెస్ మనకి చెప్పడానికి ఒక గైడ్ అయితే ఉంటారండి. షార్క్ చూసారా, మామోయ్ చాలా క్రేజీ. మా పిల్లలే కాదు, మేము కూడా చిన్నపిల్లలు అయిపోయి చాలా ఎగ్జైట్ అయ్యాము. ఈ లోపల ఈ షార్క్ చూసారా, చాలా ముక్కు సూదిగా ఉండి చాలా పెద్దది. సో షార్క్లంట ఈ ఎక్వేరియంలోని అందులో మనకి షార్క్లు అంట. పెద్ద చేప. Artificial corals, shallow fish, leopardry. This is the gateway for different experiences. Shark encounter, shark feeding, shark water, మనకి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఎన్ని షార్క్లు ఉన్నాయి, ఎన్ని ఎలా ఉన్నాయి అనేది మనకి గైడ్ చెప్తున్నాడు. బట్ మా ఘనశ్యాము ప్రతి చేపని చాలా డీటెయిల్గా చూస్తున్నాడు. ఈ చేప చూడండి ఎలా ఉందో. ఏంటి మా వారు అన్నారు, ఉడుములా ఉంది చేప అని చెప్పేసి. బట్ చాలా కొన్ని చేపలు అయితే పైనుంచి వెళ్తే ఏదో మేదన పడిపోతే ఎలా ఉంటాయా అన్నంత ఫీలింగ్ వచ్చింది. ఈ షార్క్ చూడండి, పళ్ళాటి ఎలా కనబడతాయో. వన్స్ చెయ్యి పడిందా ఫసకే చూడండి దాని పళ్ళు ఎలా ఉన్నాయో చాలా డీటెయిల్గా తీశాను. ఆ షార్క్లు అలాంటివి 100 ఉన్నాయంట షార్క్లు. సో చేపలు చాలా ఉన్నాయి. అది ఓన్లీ ఈ ఎక్వేరియంలో మాత్రమే. ఇంకా మనకి రాను చాలా ఎక్వేరియంస్ ఉంటాయి. ఇది రౌండ్ ఎక్వేరియం అనమాట. మిగతావన్నీ అక్కడి నుంచి మనం ఇంకో ఎక్వేరియంకి పైకి వెళ్తాం అనమాట. పైకి వెళ్ళినప్పుడు చిన్న చేపలు ఉంటాయి కదా, అలాంటి బోల్డ్ ఉన్నాయి. మా వారు ముద్దు పెడుతున్నాడు అనమాట చేపకి. బుజ్జి ఒకవేళ గ్లాసులో నుంచి వచ్చి ఆ చేప ముద్దు పెడితే ఏం చేస్తామని మేము ఫుల్ పండు చేసామన్నమాట. నాకు చాలా నవ్వు వచ్చేసేది. ఇంకా వెళ్తుండగా ఇంకా నా స్టామినా మొత్తం అయిపోతుంది అనమాట.
చేపలు చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ ఇప్పుడు మనం వెళ్తున్నవి వచ్చేసి మొత్తం అక్వేరియంస్లో ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేపలన్నీ ఉంటాయి. దాని నేమ్స్ కూడా ఉంటాయి ప్రతిదీ కూడా. చాలా బాగున్నాయి, చాలా క్లియర్గా కనబడుతున్నాయి చేపలు కూడా. నాకు చాలా బాగా నచ్చాయి. సో ఇక్కడ ఘనశ్యాము అలిగాడు అనమాట, ఎందుకంటే ఆ చేపలు చేత్తో పట్టుకుంటాడని. మా బాబుతో చాలా డిఫరెంట్ అనమాట. కొన్ని చేపల్ని మనల్ని పట్టుకొని ఇస్తున్నారు, మనం హ్యాండ్స్ ఫుల్గా కడుక్కొని అంటే శానిటైజర్ కాదు, దానికి తగ్గ ఒక లిక్విడ్ ఉంటుందంట, అది రాసుకోవాలంట. ఇక్కడ చూడండి అది ఎంత బాగా ఆడుతుందో, ఆ రాయి పిక్కని కిందన పడనోకుండా అది ఆడుతుంది. ఒకటి వాటర్ తాగుతుంది, ఒకటేమో ఆ రాయి పిక్కతో చాలాసేపు ఆడుకుంటుంది అనమాట. చాలా బాగుంటుంది. హ్యాండ్స్ కూడా నీట్గా కడుక్కొని పట్టుకోవచ్చు కొన్ని చేపల్ని. సో మనం అలా దీనికి ఫీడ్ చేయొచ్చు చేపలకి. దానికి వేరే 30 dirhams ఎంత ఉంటుంది ఫీడ్ చేయాలనుకుంటే, 30 or 50 dirhams అనుకుంటాను. 50 dirhams ఫీడ్ చేయడానికి వాళ్ళే ఇస్తారు. సో మనం దాన్ని తీసుకెళ్ళి పెట్టాలన్నమాట. 50 dirhams అంటే ఆల్మోస్ట్ దగ్గర 1000 rupees పైనే ఒక ఫీడ్ ఈచ్ పర్సన్కి. సో 50 dirhams ఉంటాయి. సో చాలా చిన్న చిన్న చేపలు ఇవి. మన సైడ్ ఏంటంటారో నాకు కొన్ని చేపలు అయితే మేము అక్కడ చెప్పుకుంటే నవ్వు వచ్చేసేది. ఇక్కడ నాకు కొన్ని చేపలే తెలుసు, నాకు అన్నీ తెలియవు. బట్ ఈ చేపలు చూడండి, కొన్ని చేపలు చాలా భయంకరంగా ఉన్నాయి. అమ్మాయి పైకి ఎగిరేస్తాయేమో అన్నంతగాన. సో చూడండి. మనం వచ్చేసి ఇప్పుడు పింగ్విన్ ఉండే ఏరియాకు అయితే వచ్చామన్నమాట. పింగ్విన్స్ ఎన్ని ఉంటాయి తెలుసండి. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను చూడడం, నేను ఎప్పుడూ టీవీలోనే చూసాను, లైవ్లో పింగ్విన్స్ చూడడం. మనం కొన్ని ఇందులో ప్రొవైడ్ చేసినవి ఏంటంటే, మనం ఎక్స్ట్రా మనీ పే చేస్తే ఫీడ్ చేయడం అవ్వచ్చు, నెక్స్ట్ వాటితో ఫొటోస్ తీసుకోవడం అవ్వచ్చు పింగ్విన్తో. సో అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఈ చేప చూడండి, నోరు చాపుతూనే తిరిగేదన్నమాట. ఎంత పెద్ద నోరు చాపుతూ తిరిగేదంటే అంత పెద్ద నోరు చాపుతూ తిరిగేది ఆ చేప. సో ఆ చేప కోసమే చూస్తున్నాను, మళ్ళీ రిటర్న్ వస్తుందేమో అని. సో చాలా భయం అనిపించేదండి కొన్ని చేపలు చూస్తే. చూసారు కదండి, కిందనే షిప్ ఉంటుంది, ఆ షిప్లోకి వెళ్ళి మనం ఫీడ్ చేయొచ్చు. ఆ చేపలకి షిప్లో నుంచే ఫీడింగ్ ఇస్తారనమాట. మనం కూడా ఎక్కొచ్చు, ఆ లోపలంతా తిరగడానికి అవుతుంది అనమాట. కాకపోతే దానికి ఎక్స్ట్రా మనీ అయితే పే చేయాలి. సో మేము అలా నడుస్తూ ఉండగానే మొత్తం క్లియర్గా మనకి వాటర్ అనేది చాలా క్లీన్గా ఉంటుందండి. చేపలు ఉండడం వల్ల స్మెల్ కానీ అలాంటివి ఏమి అనిపించలేదు. చాలా నీట్గానే అయితే ఉంచారు, హైజెనిక్గానే ఉంది. మనం ఫైనల్లీ పింగ్విన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ లోపల చూసారా పింగ్విన్స్తో ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇటు సైడ్ వచ్చేసి ఇవి ఉంటాయి అన్నమాట. ప్రతి పింగ్విన్కి కూడా నా చేతికి ఏదో కట్టారండి. చాలా పింగ్విన్స్ ఉన్నాయన్నమాట. మాకు అనసూయమ్మ మేము పిలుస్తుంటే చాలా బాగా అనిపించేవి. అవి నడడం కూడా చాలా బాగా నడిచేవి. మా ఘనశ్యాము డాడీ కావాలా అంటే కావాలి మమ్మీ అంట. ఆడికి ఏమైనా అడగడమైనా భయమే. బట్ సూపర్ అండి, నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. చూసారా నా ఫేస్ ఎలా ఉందో, కొద్దిగా టైర్డ్ అయిపోయాను. ఎప్పుడు మేము 1 కాదు 2 కల్లా స్టార్ట్ అయినట్టున్నాం. ఇంకా అక్కడి నుంచి వచ్చిన వెంటనే ఇక్కడికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా అస్సలు ఓపిక లేదండి దట్టు. బట్ ప్రతిదీ కూడా గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఏది కూడా మానకూడదు, టైర్డ్ అయ్యి ఏది చూడడం మానేయకూడదు అని చెప్పేసి మేము ప్రతిదీ కూడా బాగా చూసుకొనే వెళ్ళాము. కానీ రూమ్కి వెళ్ళేసరికి మటుకు చాలా లేట్ అయిపోయేది. బట్ బాగుంది. ఇక్కడ వాటర్లో కొన్ని పింగ్విన్స్ అయితే చాలా బాగా స్విమ్ చేస్తున్నాయి. పిలుస్తుంటే మనకాసే వచ్చేవి అవి. చూసారా ఎలా ఉన్నాయో, హాయ్ హాయ్ అని చెప్తుంటే వస్తున్నాయి అవి. అదిగండి ఎంత బాగున్నాయంటే మళ్ళీ ఈ వీడియోస్ చూస్తుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళేంత ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక్కడ లోపల ఒక గ్లోబ్లా ఉంది. ఇక్కడ మా లోపలికి కార్తీక్, ఘనశ్యామ్, నిఖిల్, సో వీళ్ళందరూ వెళ్ళి ఆ లోపల నుంచి వచ్చేవారు అనమాట. ఇదైతే చాలా బాగా అనిపించింది. గండి మా ఘనశ్యామ్ చూడండి ఎలా నవ్వుతున్నాడు. నేను ఎక్కడో ఉన్నాను అనమాట, పిల్లలు కనబడట్లేదు అన్నారు. ఎక్కడికి వెళ్ళారు అబ్బా అని చూస్తే అందులో ఉన్నారు.
బట్ బాగుంది. నేను ఇంకా చాలా వరకు నేను మొత్తం తీస్తాను. ఇంకా ఇంకా చాలా రకాల చేపలున్నమాట. ఇవి కొన్ని కొన్ని చేపలైతే చెట్లులాగే ఉన్నాయి. అవి కదులుతున్నాయన్నమాట. చాలా భయమేసింది. సో, మనం ఎక్కడికక్కడ ఉంటారనమాట. మనం ఏది టచ్ చేయాలి, ఏది టచ్ చేయకూడదు అని చెప్పడానికి కూడాను. స్టార్ ఫిషెస్ అండి ఇవి. చాలా బాగున్నాయి కదా! ఫైనల్లీ చాలా పెద్ద క్రొకడైల్ దగ్గరికి అయితే వచ్చేసాం. నేను యాక్చువల్లీ చెప్పాలంటే బొమ్మ అనుకున్నాను. చాలా పెద్దదుందనమాట ఆ క్రొకడైల్ అయితే. సో, ఇవంట క్రొకడైల్ ఎగ్స్ అనమాట. సో, అలాంటిది లోపల దాన్ని చూడడానికి నేను బొమ్మనా అనుకున్నాను. నా ఎక్సైట్మెంట్ చూడండి ఎంత భయంగా ఉందో. చాలా రెండే ఉన్నాయి. చాలా పెద్దది ఒకటుంది. ఒకటి చిన్నదుందనమాట. బాబోయ్! దాన్ని చూస్తేనే ఆ రోజు చాలా భయమేసింది. కానీ అవి చాలా డల్‌గా ఉన్నాయి. కదలడం అంటూ జరగలేదు కానీ అలాగే ఉన్నాయన్నమాట. కదులుతాయేమో అని చూసాము. ఇదొచ్చేసి మరి చనిపోయిన దానిదేమో అనుకుంటాను. దానివి ఇక్కడ ఉన్నాయి. చూసారు కదండీ! నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి అబ్బా! లైక్ కొట్టండి అబ్బా! పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టంగ్ టంగమని కొట్టండి. దట్టు నెక్స్ట్ వచ్చేసి బుర్జ్ ఖలీఫా వ్లాగ్ వస్తది.